మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. సర్పంచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని 100 నుండి 10,000కి మరియు 250 నుండి 25,000కి పెంచాం. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద 46,94,000 కుటుంబాలకు చెందిన 75,23,000 మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలను 5,10,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం. 4,000 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం. 21,564 గోకులాలు నిర్మించాం. 12,950 నీటి తొట్టులని, అంటే మనకి మూగజీవాలకు కావాల్సిన నీటి సౌకర్య నీటి తొట్టుల్ని నిర్మించాం. 20,286 ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేశాం. ఖర్చు చేసిన మొత్తం దాదాపు 10,669 కోట్లు. ఇదంతా ఒక సంవత్సరంలో, ఇంకా అవల కరెక్ట్గా చెప్పండి 9 నెలలు. మొన్నే అడవి తల్లి బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో భాగంగా 1,005 కోట్లతోటి 601 అనుసంధానం లేని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు 1,069 కిలోమీటర్ల రోడ్లని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో 1,069 కిలోమీటర్ల రోడ్డును కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో అంటే ఎక్కడ 24వ స్థానం గత ప్రభుత్వంలో 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో మన 24వ స్థానంలో ఉన్నది. మన రాష్ట్రం 24వ స్థానం నుంచి 9 నెలల్లో 2వ స్థానానికి తీసుకొచ్చాం. So it will be more transparent and more effective in future. Panchayati Raj is going to be the most effective department in the Andhra Pradesh state.